అవసరం ఉంది. ఓకే, రైట్. కిషోర్ రెడ్డి గారు. నమస్కారం అండి. నమస్కారం అండి కిషోర్ రెడ్డి గారు. ఏంటి నిన్న చూసాం, నిన్న తాండూరులో కూడా మొత్తం కొడంగల్లో ఇంటర్నెట్ సేవలు మొత్తం నిలిపివేసి వాళ్ళని అరెస్ట్ చేసే పరిస్థితి వచ్చింది. అది ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం. ఎవరు దీన్ని ఇంతవరకు తీసుకువచ్చింది అంటే ఏం చెప్తారు? బీఆర్ఎస్ నేతలు అంటారా? ముందుగా రాజేష్ గారు మీకు, అట్లాగే నరేష్ గారికి, రవలి గారికి, మన 6 టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఇప్పుడు అక్కడ ఏం జరిగింది అనేది దానికి వాస్తవాలు చెప్పవలసింది ప్రభుత్వం చెప్తుంది. సమయం తీసుకుంటున్నట్టున్నారు, కానీ వాస్తవాలు బయటికి తీసుకురావాల్సింది ప్రభుత్వం అండి. అక్కడ మాత్రము వీడియోలు అయితే బయటకు వచ్చాయి, అటాక్స్ అయితే డైరెక్ట్గా అంటే జరిగాయి ఆఫీసర్ల మీద. 1-2 విషయాలు అయితే మనం ముందుగా ప్రిలిమినరీగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, అటాక్స్ అయితే జరిగాయి, అదైతే పద్ధతి కాదు. బేసిక్గా ఎవరైనా అధికారులు వచ్చారు, అదేమి ఏదో యుద్ధ వాతావరణం అన్నట్టుగా ఏమీ ఉన్నట్టుగా అనిపించలేదు. కలెక్టర్ గారు కూడా ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడదామన్నట్లుగానే దిగి జనాల్లోకి వెళ్ళారు. ఇంతలోపే విపరీతంగా మీద పడిపోయి రాళ్ళు విసిరి కార్ల మీద అంతా, ఇంకా లక్కీగా ఎవరికి ఏమీ జరగలేదు. మీరు చూసి ఉండొచ్చు, ఆ కార్లు వెళ్తుంటే కూడా పెద్ద పెద్ద రాళ్లతో దాడి చేస్తున్నారు. అవునండి. సో అది శోచనీయం నిజంగా చెప్పాలంటే. అందులో 2 థింగ్స్ కనిపిస్తున్నాయి. ఒకటి ఏంటంటే, మరి ఇంటెలిజెన్స్ వర్గాలు ముందే పసిగట్టలేదా జనాల మూడ్? కావాల్సిన భారీ బందోబస్తు కానీ, సెక్యూరిటీ కానీ ప్రభుత్వం కూడా విఫలమైనట్టు అనిపిస్తుంది. రెండోది ఏంటంటే, ఇదేదో అంత స్పర్ ఆఫ్ ది మూమెంట్, అంటే ఏదో డిస్కషన్లు జరిగి వేడి ఎక్కి గవర్నమెంట్ ఏదో చేస్తాము అని అంటే ఆ హీట్లో అంటే కొంచెం సేపు వాగ్వాదాలు జరిగి వేడి పెరిగి సడన్గా స్పాంటేనియస్గా అటాక్ కాదండి. కిషోర్ అండి, ఒక పాయింట్ అడుగుతాను. సరే, భూసేకరణ అనేది ఒక్కసారి కాదు 2 సార్లు, ఇలా 10 సార్లు అధికారులు అక్కడ సమావేశాలు ఏర్పాటు చేస్తారు, వాళ్ళ అభిప్రాయ సేకరణ చేస్తూ ఉంటారు. సరే, ఇప్పుడు వెళ్ళారు, అంత అవసరం లేదు కదా, వెంటనే దాడులు చేసేంత ఉండదు కదా. ఇంకా మళ్ళీ సార్ వాళ్ళ అభిప్రాయాలు చెప్పొచ్చు, తీసుకొని రావచ్చు, మళ్ళీ రావచ్చు. అంటే ఇదంతా ఒక ప్లాన్గా జరిగినట్టు కనపడట్లేదా మీకు? అదే నేను అంటున్నాను. అది ప్లాన్డ్గా జరిగిందా లేదా అనేది ప్రభుత్వం మరి చెప్పాలి, ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇమీడియట్గానైతే మనకి కొన్ని అనుమానాలు లాగా అనిపిస్తున్నాయి. వెళ్ళగానే అంటే ఏవి వాగ్వివాదాలు జరగకుండా సడన్గా కలెక్టర్ గారు వారు కూడా ఏమీ టెన్షన్ పడలేదు అసలు. ఫస్ట్ అసలు అంటే ఏదో జరగబోతోంది అనుకోనిది అన్న టైప్లో వారు అనుకోలేదు. అసలుగానే ఉన్నారు, ఎందుకంటే ఇట్లాంటివి ఎన్నో సమావేశాలకు వెళ్ళి ఉంటారు. అవును, వారు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అన్ఎక్స్పెక్టెడ్గా జరిగినాయి. ఇది ప్లాన్డా, అవతలలో ప్లాన్డా, ఆన్ ది స్పర్ ఆఫ్ ది మూమెంట్ లాగా అనిపించట్లేదు అంటున్నాను నేను అనేది. అంటే అప్పటికప్పుడు సడన్గా ఏదో వేడి పెరిగి అన్నట్టుగా అనిపించట్లేదు. కానీ అది నిజమో కాదో మనకి తెలియదు. ఆ విధంగా అయితే ఆ వీడియోలు చూస్తుంటే అనిపించట్లేదు. విచారణ చేసి తెలుసుకోవాల్సిందైతే ప్రభుత్వం. అయితే రెండోది విషయం ఉందండి, ఇట్లాంటివి చాలా చోట్ల. అంటే కిషోర్ గారు, ఇక్కడ పాయింట్ ఏంటంటే, నిన్న మంత్రులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఏమన్నారంటే, సరే దీని వెనక బీఆర్ఎస్ పార్టీ ఉండి చేయించింది అంటున్నారు, దాన్ని మీరు సమర్థిస్తున్నారా అని. అవన్నీ ఇప్పుడు దాని వెనకాల రేవంత్ గారు విచారణ చేసి రుజువులు ఉన్నాయి అని అంటే ఛార్జ్షీట్లు పెడతారు కదా, ఇప్పుడు కేసులు పెడతారు, ఛార్జ్షీట్లు పెడతారు, ఇదంతా అండి. దాని వెనకాల ఉంది అని అంటే ఎప్పుడు తెలిసింది వారికి? నేను అదే అంటున్నాను, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అయిందా మరి పూర్తిగా? ఆర్గనైజ్డ్గా ఇప్పుడు మన హైదరాబాదులో 32 రోజులు మన అందరి హక్కులు హరిస్తూ కమిషనర్ గారు సెక్షన్ 144 పెట్టారు. అంటే భారతీయ న్యాయ సురక్షా సంహిత ప్రకారం సెక్షన్ 163 పెట్టారు. మన అందరం కూడా 4 కంటే ఎక్కువ మంది, అంటే 5 ఆపై ఎంతమంది అయినా కలిసి బయట తిరగడానికి వీల్లేదు, తెలుసా మీకు? అది అవును, తెలుసు. 2 రోజుల నుంచి సెక్షన్ పెట్టారు. అవును, అట్లాంటి 144 సెక్షన్ పెట్టి మన ప్రాథమిక హక్కులని 32 రోజులు సస్పెండ్ చేసి మరి ఇంత కర్కశంగా అసలు ఏ కారణము లేకుండా మనమే తీసుకెళ్ళగలిగినప్పుడు నిజంగానే అక్కడ ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఉండుంటే ఇట్లా అటాక్ చేస్తారు అని చెప్పి అక్కడ కూడా కంట్రోల్ మెజర్స్ తీసుకునే వాళ్ళు కదా. సో మీరేమంటారంటే ఇక్కడ కాదండి కిషోర్ గారు, మీ పాయింట్ ఆఫ్ ఏంటంటే ఇక్కడ కాదండి, మీరేమంటారంటే అక్కడ ప్రభుత్వ వైఫల్యం అంటారు తప్ప అక్కడ దాడి జరిగిన దాన్ని మాత్రం మీరు ఖండించారు. ఆగండి ఒక్క నిమిషం అండి. మీకు తెలుసా అక్కడ ఎవరు రాజేష్ గారు? చెప్పండి ఎవరు?
X TV తరఫున మీ అభిప్రాయం ఏంటి? తెలుసుకున్నాం. అక్కడ యాక్చువల్గా వీళ్ళు వెళ్ళింది కలెక్టర్ సమావేశం పెట్టింది ఒక ప్రాంతానికి. సురేష్ తీసుకెళ్ళి ఆ వీడియో కూడా ఉంది నా దగ్గర. సురేష్ మాట్లాడుతున్నారు అక్కడ, సార్ ఇక్కడ ఎవరు లేరు సార్, గ్రామస్తులు, మీరు టెంట్ ఏముంది, టెంట్ ఏముంది మహా అంటే 500-1000 రూపాయలు. అక్కడ వెళ్ళందండి, ఆ ఊర్లో చెట్టు ఉంటుంది, ఆ పెద్ద వేప చెట్టు ఉంది, ఆ మారి చెట్టు ఉంది, అది 100 సంవత్సరాల చెట్టు, దాని కింద కూర్చొని మాట్లాడదాం, అక్కడందరూ రైతులు ఉన్నారు అంటే, అదేంటి పర్వాలేదు ఇక్కడ ఉంటారు, ఇక్కడికి వస్తారు కదా అంటే, లేదు మీరే రండి సార్ అంటే, వాళ్ళని బలవంతంగా ఆ సురేష్ అనే వ్యక్తి ఆ చెట్టు కిందకి తీసుకువెళ్ళారు. తీసుకువెళ్ళిన విత్-ఇన్ సెకండ్లు దాడి చేశారు. అది మ్యాటర్. అరెస్ట్ జరిగాయా? అదే చేశారు కదా, 16 మందిని 52 మందిని విచారించి 16 మందిని అరెస్ట్ చేశారు. సురేష్ ఏంటి ఆయన పరారీలో ఉన్నారు, అందులో రైతులు ఉన్నారు. ఫైల్ చేసి రుజువులు ఇప్పుడు అరెస్ట్ చేశారు, రుజువులు ఏమున్నాయి ప్రజల ముందుకు తీసుకొస్తే దెన్ వీ కెన్ కామెంట్. రుజువు ఏంటంటే అక్కడ విజువలే కనబడుతున్నాయి కదా కిషోర్ గారు, అక్కడ విజువలే ఉంది కదా. ఒక్క నిమిషం ఇస్తాను, మీకే ఇస్తాను రవలి గారు, మీకే ఇస్తాను. వచ్చినప్పుడు మీరు ఇప్పుడు ఎట్లుందంటే, ఇప్పుడు నిన్న సాయంత్రం జరిగింది, ఎమ్మటే పొద్దున్న లేవగానే మీరు కండెమ్ చేయండి అని అంటే, ఇప్పుడు అది కాదు కదా, కాస్త విషయాలు బయటికి రావాలి కదా. మేమేమంటున్నాము, ఇప్పుడు జరిగింది అయితే తప్పు అంటున్నాను. ఇప్పుడు అది వారు బీఆర్ఎస్ఆ లేకపోతే ఇంకొకరా ఇది ప్లాన్డ్గా అయిందా అని అంటే, అది ప్రభుత్వం చెప్పాలి అంటున్నాము. మేమేమి వారి ప్రభుత్వం. మీరు ఒక విషయం చెప్పండి, రైతులు ఇంత సాహసం చేయగలరా? ఎవరి ప్రోద్బలం లేని ఒక రైతులు ఆ రకంగా కలెక్టర్. రైతులంటే ఏందండి, ఇప్పుడు రజాకార్లకి విరుద్ధంగా ఫైట్ చేసిన వాళ్ళు రైతులు కాదా? సాహసం లేదంటారా రైతులకి? పిరికి వాళ్ళు అంటారా రైతులు? అంటే రైతులు, ఈ కెమెరామెన్లు, లేకపోతే యాంకర్లు, లేకపోతే ప్యానలిస్టులు, ఇట్లా అని వర్గాలు ఉంటాయా ధైర్యానికి కూడా? అంటే ఈ దాడులు చేసి ఇంత వైలెన్స్ ఉండదండి, ఏమన్నా కూర్చొని చర్చించుకొని మాట్లాడి ఉంటుంది తప్ప. కాదండి, రైతులు స్పెసిఫిక్ గా ఎగ్జాంపుల్ నేను చెప్తాను అక్కడ సిచ్యువేషన్ నేను నా దగ్గర చెప్పాలని చూస్తున్నట్టున్నారు, నా దగ్గర నుంచి మీరు ఏదో చెప్పాలని చూస్తున్నట్టున్నారు. నేను చెప్పింది 2 విషయాలు, అదైతే కాస్త సహజంగా అనిపించట్లేదు. రెండవది అసలు విషయం ఏంటి అనేది ప్రభుత్వం విచారణ చేసి ప్రభుత్వమే మన ముందు పెట్టాల్సింది ఉంది. మూడవ విషయము, ఒకవేళ నిజంగానే మరి ఇంత పకడ్బందీగా ప్లాన్డ్గా ఒకవేళ ఎవరైనా చేపించి ఉండుంటే ప్రభుత్వం ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అయిందా అటర్లీ? ఎందుకనంటే లక్కీగా బయటపడ్డారు అక్కడ అధికారులు అన్నట్టుగా కనిపిస్తున్నాయి. నేను చూసిన వీడియోలో నాకు అన్ని, నేను ఆ వీడియోలో చూసుకుంటూ కూర్చోలేదు, నాకు అన్ని యాక్సెస్ కూడా లేవు. నాకు ఎవరైతే పంపించారో అవి పంపించినవి 1-2 వీడియోలు నేను చూశాను, లేకపోతే దీంట్లో ట్విట్టర్లోనూ. సో అవి చూసిన దాంట్లోనే నాకేదో స్పాంటేనియస్ ఇది కొంచెం ప్లాన్డ్గానో లేకపోతే ముందే అసలు అటాక్ చేయాలి అని అనుకున్నట్లుగా అనిపించింది. ఎందుకంటే ఇక్కడేమీ వాగ్వివాదాలు ఇట్లాంటివి జరగలేదు. ఇప్పుడు దాని వెనకాల ఉంది ఎవరు అని అనేది ప్రభుత్వం ముందు పెడితే మేమేమి బీఆర్ఎస్ వారు ఇట్లా చెయ్యరు అని చెప్పనట్లేదు, అనట్లేదు. మాది ఆ స్టాండ్ కాదు. కాబట్టి మేము ఏమంటున్నాము, విషయాలు ప్రభుత్వం ముందు పెడితే దాని తర్వాత చూద్దాము అని అంటున్నాను. ఎంతసేపు పడుతుందండి, కానీ ఒకవేళ రాంగ్ కామెంట్ చేసి వెనక్కి తీసుకోవడం కష్టం కదా. అంటే ఆ ఫొటోస్ అవన్నీ మనం విడుదల చేశారు కదా, నేను చూసాం కదా, రిలీజ్ చేశారు కదా. పర్సనల్ గా కిషోర్ పోరెడ్డి గారు ఏమంటారు అని అంటే, ఒక మాట ఉంటది, బీజేపీ ప్రతినిధి కిషోర్ పోరెడ్డి గారు అని అంటే కాస్త ఆలోచించి ఆచితూచి మాట్లాడవలసి వస్తుంది. సడన్ గా ఒకరిని అక్యూజ్ చేయడం అని కాదు కదా, అది గవర్నమెంటే ముందు గవర్నమెంట్ మాట్లాడమనండి.